బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మెయిన్ టార్గెట్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వాహకులే టార్గెట్గా కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 19 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు యాప్స్ను ప్రమోట్ చేసిన వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అయితే ఛార్జ్షీట్లో బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్పై ప్రచారం చేసిన వారిని సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్కు నిర్వాహకులు బాధ్యులుగా తేలుస్తూ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. మొత్తం ఈ కేసులో దాదాపు 8 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్, మియాపూర్ పిఎస్లలో 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విచారణకు హాజరు కాగా ఇవాళ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ సైతం వేశారు. ఈ కేసులో క్రికెటర్ తాజాగా యువరాజ్ సింగ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. యాప్స్ను ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు దూకుడైతే పెంచారు. నిర్వాహకులని టార్గెట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు యాంకర్ శ్యామలను అయితే పోలీసులు విచారించారు. విచారణలో కొన్ని విషయాలైతే విస్తుగొలిపేటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు లహరి. ఎస్ మురళి, ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ వ్యవహారం అనేది ఇందులో ఎవరైతే ప్రమోటింగ్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదవుతున్నటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అయితే 11 మంది పైన కేసులు నమోదు చేశారు. వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారైతే ఇప్పటివరకు విచారణకు హాజరవ్వడం జరిగింది. ఇప్పటికే టేస్టీ తేజతో పాటు విష్ణుప్రియ, అలాగే రీతు చౌదరి, అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, అలాగే ఈరోజు యాంకర్ శ్యామల కూడా పోలీసుల ముందు విచారణకు హాజరవ్వడం జరిగింది. యాంకర్ శ్యామలు కూడా పోలీసులు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర 365 యాప్ ఆన్లైన్ గేమింగ్ది తను యాడ్ ఇవ్వడం జరిగింది. దాంతో చాలామంది యువత అది నమ్మి కూడా చాలామంది యువత దానిపైన డబ్బులు కూడా పెట్టడం జరిగింది. ఎంతోమంది నష్టపోయినటువంటి సిచ్యువేషన్ కూడా. ఇట్లాంటివి ఎన్నో గేమింగ్ యాడ్స్, దాన్ని ఒక ప్రముఖ సెలబ్రిటీస్ అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కూడా దీన్ని ప్రమోటింగ్ చేయడం వల్ల ఇటు యువత ఎంతో వాటిని నమ్మి, ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్, పేరొందినటువంటి సెలబ్రిటీస్ ఒక యాడ్ ఇవ్వడం అంటే అది ఖచ్చితంగా సామాన్యులు నమ్ముతారని చెప్పుకోవచ్చు. అది నమ్మబలికి చాలా మంది కూడా డబ్బులు పెట్టి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఎందుకంటే రకరకాలుగా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉంటారో, ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన ప్రమోటింగ్ చేసిన తర్వాత యువత చాలా మంది కూడా డబ్బులు పెట్టడం జరిగింది. ఈ కేసులు నమోదైన తర్వాత చాలా మంది కూడా అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కూడా మేము ఇట్లా డబ్బులు పెట్టాం, ఈ యాడ్ ద్వారా మేము నమ్మాము, ఈ యాడ్ ద్వారా మేము ఇక్కడ గేమింగ్ ద్వారా మేము పైసలు పెట్టాము అని చెప్పేసి వాళ్ళు పలు రకాలు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు పోలీసులు కూడా. ఎందుకంటే ఇంతమంది వాళ్ళు నష్టపోయారా, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారా అనే కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు అనేది ఇంకా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఉంటారో ఓనర్ల పైన కూడా, అంటే దాదాపు 19 మంది పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ 19 మంది పైన కూడా కేసులు నమోదు చేసిన తర్వాత వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు యాంకర్ శ్యామల కూడా విచారణ అనేది కొనసాగుతుంది. దాదాపుగా 4 గంటల పైగానే విచారణ ఇంకా కొనసాగుతుంది. ప్రశ్నల గుప్పిల్లో వాళ్ళు అసలు ఏం చెప్తుందో యాంకర్ శ్యామల అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఒక ఉత్కంఠ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎంతోమంది యాప్స్ పైన వ్యవహారం పైన బెట్టింగ్ ప్రమోటింగ్ చేశారు. కానీ ఇప్పటివరకు కూడా విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కావచ్చు, అలాగే టేస్టీ తేజ కావచ్చు, వీళ్ళందరూ కూడా సో ఎక్కడెక్కడి నుంచి వాళ్ళకు ఏ ఓనర్ నుంచి వాళ్ళకు ప్రమోటింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. వాళ్ళు ఎలా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు, వాళ్ళు ఎంత మోతాదులో చేశారు, ఇప్పటివరకు ఎన్ని యాప్స్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా
రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా యాంకర్ శ్యామల చెప్పేటువంటి విషయాలను కూడా స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేసి తర్వాత యాక్షన్ తీసుకునే దిశగా అయితే పోలీసులు ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూసుకోవచ్చు పంజాగుట్ట దగ్గర అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే 11 కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా మియాపూర్ దగ్గర కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది పైనగా అక్కడ సెలబ్రిటీలు సినీ తారల పైన కూడా కేసును నమోదు చేశారు. కానీ వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ చాలా వరకు ఇది వ్యతిరేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన అలాగే కొంతమంది పైన కేసులు నమోదు చేశారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి విచారణ చేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారని చెప్పేసి కాస్త వ్యతిరేకత కూడా వస్తుంది. మరి ఈ విధంగా పోలీసులు ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటు చూసుకోవచ్చు రానా దగ్గుపాటి కావచ్చు, అలాగే చాలామంది హీరోయిన్లు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి పైన కూడా ఎందుకు ఇంకా నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పటికే కొంతమంది ఎవరైతే యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అలాగే కొంతమంది యాంకర్స్ కావచ్చు, అలాగే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వాళ్ళందరూ ఈరోజు సాయంత్రం కూడా పోలీసులు కూడా వివక్ష చూపిస్తున్నారా అనే విధంగా కూడా కొంతమంది అక్కడికి వచ్చి మాట్లాడే విధంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఈరోజు యాంకర్ శ్యామలకు అయితే ఈరోజు పంజాగుట్ట పోలీసులు అయితే విచారణ చేస్తున్నారా, మరి ఆ విచారణలో శ్యామల సహకరిస్తుందా లేదా సహకరిస్తూ ఎలాంటి ఆన్సర్లు ఇస్తుందనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకు అయితే మనం చూసాం విష్ణుప్రియకి అలాగే రీతు చౌదరికి అయితే దాదాపు రీతు చౌదరి 6 గంటల పైన విచారణ చేశారు, విష్ణుప్రియకి అయితే 10 గంటల పైగానే విచారణ చేశారు, అలాగే కిరణ్ గౌడ్ టెస్ట్ తేజకి అయితే 4 గంటల పైగానే. అంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలను బట్టి తొందరగా పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకి కోఆపరేట్ చేస్తే తొందరగా విచారణ అనేది కంప్లీట్ అవుతుంది. లేకపోతే వాళ్ళు ప్రశ్నలు అడిగేటువంటి దానికి వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగా వాళ్ళు ఆన్సర్ లేట్గా ఇస్తే మాత్రం విచారణ అనేది ఇంకా కాస్త లేట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరి యాంకర్ శ్యామల ఏ విధంగా ఆన్సర్ ఇస్తుందో చూడాలి. అదేవిధంగా ఇప్పటికీ పంజాగుట్ట 11 మంది పోలీసులకి 11 మంది పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇంకా 5 మంది మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా విచారణకు రాలేదు. కొంతమంది అయితే దుబాయ్కి వెళ్ళిపోయారని చెప్పేసి ఇప్పటికే కొంత సమాచారం అయితే అందుతుంది. మరి అది వాస్తవం అవాస్తవం అనేది తెలియాలి. మరి మిగతా వాళ్ళు ఎప్పుడు విచారణకు వస్తారనేది చూడాలి. మరి వాళ్ళు కూడా ఫస్ట్ అయితే నోటీస్ ఇచ్చారు, మరి సెకండ్ నోటీస్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే యాంకర్ శ్యామలకైతే ఇప్పుడు పంజాగుట్ట పిఎస్లో అయితే విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మురళి కూడా సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ విషయంలో ఒకలాగా, సెలబ్రిటీల విషయంలో ఒకలాగా విచారణ జరుగుతుంది అనేటువంటి రకరకాలుగా కూడా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? లహరి ఎస్ మురళి, ఇప్పటివరకు అయితే పోలీసుల నుంచి అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ కొంతమంది మాత్రం ఇది నిజంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్కి, వాళ్ళ పర్సన్స్కి ఒకలాగా, సినీ సెలబ్రిటీస్కి వాళ్ళకి ఒకలాగా వ్యవహరిస్తున్నారంటే కూడా కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. కానీ దీని పట్ల అయితే పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ వాటిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చూసుకోవచ్చు చాలా రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి కూడా ఈ బెట్టింగ్ వ్యవహారం అనేది, ఈ ప్రమోటింగ్ వ్యవహారం అనేది ఒక సంచలనంగా మారుతుంది. రోజు రోజుకి ఒక్కొక్క పేరు కూడా నమోదవుతుంది. ఇటు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ప్రమోటింగ్ చేసినటువంటి పర్సన్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, ఎందుకంటే ప్రమోటింగ్ చేసిన వారిపైనే ఇంతగా చర్చలు నడుస్తుంటే మరి ప్రమోట్ చేయడానికి దోహదపడినటువంటి ఓనర్స్ పైన ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా చాలా మంది కూడా చెప్తున్నటువంటి విషయం. మరి ఓనర్స్ పైన అంటే ఇప్పటికే 19 మంది పైన అయితే కేసులు నమోదు చేశారు. మళ్ళీ ఆ 19 మందికి విచారణ చేసే దిశగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ వాళ్ళ నుండి ఎలాంటి ఆన్సర్లు వచ్చారు, మరి వీళ్ళే ఉన్నారా ప్రమోటింగ్ చేసేటువంటి వాళ్ళు, ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బయటపడతారా, లేకపోతే సినీ తారలు కూడా చాలా మంది కూడా ఇప్పటికే పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీస్ కూడా పేర్లు నమోదైనాయి. ఎందుకంటే చాలా వరకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ వ్యవహారం వాటిని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇంకా వేరే పేర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రోజుకు పోలీసుల దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ దర్యాప్తులో భాగంగా రోజుకు ఒక పేరు కూడా బయటపడుతుంది. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి 25 మంది సెలబ్రిటీస్తో పాటు, ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి 11 మందితో పాటు ఇంకా అదనంగా ఏమైనా పేర్లు నమోదవుతాయని చూడాలి. ఎందుకంటే రీసెంట్గా ఈ రోజు కూడా క్రికెటర్ యువరాజ్ సింగ్ పై కూడా కేసు
నమోదు అవ్వడం జరిగింది. సో ఆయన కూడా ఒక యాడ్ ప్రమోటింగ్ చేయడం వల్ల కూడా ఒక యువత దాన్ని నమ్మ బలికి కూడా డబ్బులు పెట్టినటువంటి సిచ్యువేషన్, డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య కూడా గురవ్వడం. సో అది అందరికీ సంచలనంగా మారింది. ఎందుకంటే ఇట్లాంటివి మనకు చాలా తరచుగా జరుగుతూనే ఉంటాయి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ ఆ వ్యవహారం అనేది ప్రస్తుతం రీసెంట్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆ ప్రచారం దుమారం లేపుతుందంటే, రీసెంట్గా సజ్జనారు ఒక ట్వీట్ ద్వారా ఇదంతా కూడా ఒక సంచలనంగా మారింది. ఇదంతా కూడా ఒక్కొక్క వ్యవహారం అనేది బయటపడుతుంది. ఎందుకంటే కొంతమంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ అనేది రోజు రోజుకి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఫోకస్ పెట్టట్లేదు ఎందుకని కూడా తన ట్వీట్ ద్వారా తెలపడం జరిగింది. సో అందుకే పోలీసులు కూడా ముమ్మరంగా దీనిపైన దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి కూడా ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఒక్కొక్కరి పేరు కూడా నమోదవ్వడం, ఒక్కొక్కరి పైన కేసులు నమోదవ్వడం, వారిపైన విచారణ చేపట్టి సో వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరి నుంచి వాళ్ళు ఈ ప్రమోటింగ్ వీడియోస్ చేస్తున్నారు, దాని నుంచి ఎంత డబ్బులు వసూలు అవుతున్నాయి, సో బ్యాంకు లావాదేవీలు ఎలా అవుతున్నాయి, బ్యాంకు డీటెయిల్స్ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వారిని విచారించి విచారణలో భాగంగా వాళ్ళు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఆ రికార్డ్ స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు ఓనర్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా పిలిచి సేమ్ ఇదే విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం కూడా మరి ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే టోటల్గా ఇక్కడ 11 మంది, అక్కడ 25 మంది. సో ఇదే కాక ఇంకా ఒక్కొక్కరుగా బయట పడే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే ముమ్మరంగా కేసును అయితే సీరియస్గా తీసుకోవడం జరిగింది. బెట్టింగ్ ప్రమోటింగ్ వీడియోస్ చేసినటువంటి ఎవరినైనా సరే వదిలిపెట్టమని చెప్పేసి ఇప్పటికే పంచగుట్ట పిఎస్ పోలీసులు అయితే చెప్తున్నారు. అందుకే దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజైతే యువరాజ్ సింగ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరి యువరాజ్ సింగ్ పైన కూడా కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ లో భాగంగా మరి ఆయన కూడా నోటీసులు పంపుతారా, లేకపోతే ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మందికి కేసు నమోదైనా కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. మరి అదే విధంగా యువరాజ్ సింగ్ పైకి కూడా నోటీసులు ఇస్తారా, ఇవ్వరా అనేది కూడా చూడాల్సి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.